హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు 4th లిస్ట్ అయితే మళ్ళీ మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 4th లిస్ట్ కూడా మనకైతే విడుదల చేశారు. సో సార్, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, ఓకే. సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు, థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. బట్ మనకు 4th లిస్ట్ కూడా రిలీజ్ చేశారంటే సో మీరు అర్థం చేసుకోండి అనమాట. సో ఇందులో చాలా మంది హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 4th లిస్ట్ కూడా మనకు మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు ఓన్లీ 10th బేసిక్ పైన ఉంది కాబట్టి సో 10th వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో రిజెక్ట్ అయితే చేసి మళ్ళీ వాళ్ళని రిజెక్ట్ చేసి సో మళ్ళీ 4th లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉంటే సో దయచేసి ఈ కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకండి. ఎందుకంటే మనకు 10th పైన ఉంది కాబట్టి 10th సర్టిఫికేట్స్, అలాగే మనకు 10th కి సంబంధించిన టీసీ అడుగుతున్నారు కాబట్టి సో 10th వాళ్ళు మాత్రమే వెళ్ళండి. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళను రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళకండి. సో ఈ నెల మనకు 15వ తేదీన కంప్లీట్ మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో సో 22 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం చేసి కంప్లీట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో సెలెక్ట్ చేసి 22 మెంబర్స్ యొక్క హాల్ టికెట్ నంబర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సపరేట్గా ఫుల్ వీడియో కూడా చేస్తాను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించిన కూడా షార్ట్ వీడియో చేస్తున్నాను. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో సో లాంగ్ వీడియో కూడా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజే మనకు సో ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళకండి. వెళ్ళినా మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ మంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నారు కాబట్టి 4th లిస్ట్ వరకు వచ్చిందనమాట. సో హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు లేకపోతే ఎప్పుడో 1 or 2 సెకండ్ లిస్ట్ కంప్లీట్ క్లోజ్ అయితే అయిపోతుంది. సో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారు. సో అందులో మనకు మళ్ళీ సో సెలెక్టెడ్ కంప్లీట్గా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి ఒక 22 అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. సో వాటికి సంబంధించి మీరు 15వ తేదీన కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి డీటెయిల్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అసలు ప్రాసెస్ ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. సో మీకు సంబంధించిన అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 సెట్ జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ సిగ్నేచర్ చేసుకొని మీరైతే వెళ్ళాలన్నమాట. కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే మళ్ళీ మీకు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీకు సంబంధించి కంప్లీట్గా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసుకొని 100% అయితే మీరు వెళ్ళాలి. అప్పుడే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ అన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.